రాకాస సినిమా 4వ రోజు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదసలు రియల్ టెస్ట్ డే. ఎందుకంటే వీకెండ్ హైప్ అయిపోలాక సోమవారం ఎలా హోల్డ్ అవుతుందో అదే సినిమా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ముందు ట్రెండ్ ఒకసారి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. మొదటి రోజు సుమారు 2.6 నుంచి 2.8 కోట్ల నెట్, రెండవ రోజు 2.6 నుంచి 2.75 కోట్ల రేంజ్, మూడవ రోజు సుమారు 2.1 నుంచి 2.2 కోట్ల నెట్. 3 రోజుల్లోనే సినిమా 7.5 కోట్లకు పైగా నెట్ దాటేసింది. అంటే ఓపెనింగ్ వీకెండ్ చాలా స్టడీగా ముగిసింది. ఇప్పుడు 4వ రోజు అంటే సోమవారం. ట్రేడ్ ట్రెండ్ ప్రకారం ఈ రోజు సినిమా దాదాపు 1.2 నుంచి 1.5 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ అందుకున్నట్టు అంచనా. భారీ డ్రాప్ కాదుగాని వీకెండ్తో పోలిస్తే స్పష్టమైన తగ్గుదల కనిపించింది. ఇది ఎందుకు జరిగిందంటే మొదటిది వర్కింగ్ డే కావడం, రెండవది సినిమా టాక్ మిక్స్గా ఉండటం. కామెడీ బాగుంది అనేవాళ్లు ఉన్నా కథ రొటీన్ అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. మార్నింగ్ షోలు చాలా స్లోగా స్టార్ట్ అయ్యాయి. ఆక్యుపెన్సీ కూడా వీకెండ్తో పోలిస్తే బాగా తగ్గింది. కానీ ఈవినింగ్ నైట్ షోలకి మాత్రం కొంచెం పికప్ కనిపించింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఇంకా థియేటర్స్కి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నైజాం ఏరియాలో సినిమా ఇంకా బాగానే హోల్డ్ అవుతోంది. ఏపీ వైపు డ్రాప్ కొంచెం ఎక్కువగా ఉంది కానీ పూర్తిగా పడిపోలేదు. మల్టీప్లెక్స్లలో మాత్రం ఓకే రన్ కొనసాగుతోంది. ఓవర్సీస్లో కూడా ఇదే స్టోరీ. వీకెండ్ తర్వాత కొంచెం డ్రాప్ ఉన్నా స్టేబుల్గా చిన్న రేంజ్లో కొనసాగుతోంది. మొత్తం మీద 4 రోజులకు సినిమా దాదాపు 9 కోట్లకు దగ్గరగా నెట్ కలెక్షన్స్ చేరే ట్రాక్లో ఉంది. ఇది చిన్న సినిమాకి చాలా సాలిడ్ ఫిగర్ అని చెప్పాలి. ఇక్కడ అసలు ప్లస్ ఏమిటంటే సినిమా ఒక్కసారిగా పడిపోలేదు, స్లోగా గానీ స్టడీగా నడుస్తోంది. ఇది లాంగ్ రన్కు మంచి సిగ్నల్. మొత్తం మీద చూస్తే రాకాస 4వ రోజు కలెక్షన్స్ హై గ్రోత్ కాదు కానీ హెల్దీ హోల్డ్. సింపుల్గా చెప్పాలంటే వీకెండ్లో బేస్ సెట్ చేసుకుంది, మండే రోజు పూర్తిగా క్రాష్ కాలేదు. ఇంకా థియేటర్స్లో రన్ కొనసాగించే స్ట్రెంగ్త్ ఉంది. ఇక అసలు గేమ్ ఇప్పుడు వర్కింగ్ డేస్ మీదే. ఇదే రేంజ్ హోల్డ్ కొనసాగితే ఈ సినిమా సైలెంట్ హిట్ అవ్వడం ఖాయం.